to speak a few words on this occasion. Good evening to all of you. చూడండి, స్కూలుకు మనం ఒక అబ్బాయిని లేదా అమ్మాయిని పంపుతున్నప్పుడు అప్పటి నుంచే మనం వాడి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటాం. ఏం ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు? పేరెంట్గా మీరు మీ పక్కింటి వాళ్ళను వీళ్ళను చూస్తారు. వాడు ఎవడో అమ్మాయో అబ్బాయో ఐఐటీలో జాయిన్ అయి ఉంటుంది, లేదా మంచి మెడికల్ కాలేజీలో జాయిన్ అయి ఉంటుంది, డాక్టర్ అయి ఉంటుంది, లేదా ఇంకేదో అయి ఉంటుంది. దాన్ని బట్టి మీరు కూడా మా అమ్మాయి కూడా డాక్టర్ కావాలి, మా అమ్మాయి కూడా ఇంజనీర్ కావాలి, లేదా మా అమ్మాయి ఫలానా కావాలి అనే ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఇక ఆ ఎక్స్పెక్టేషన్ దృష్టితోటి వాళ్ళ మీద, స్కూల్ మీద, స్టాఫ్ మీద, అంతకంటే ఎక్కువ పిల్లల మీద ప్రెషర్ డెవలప్ అవుతుంటాయి. మీరు ప్రెషర్ చేసినా చేయకపోయినా ఇండైరెక్ట్గా మాట్లాడినా అది ప్రెషర్ డెవలప్ అవుతుంటుంది. అయితే ఇంకొక విషయం చూడండి, అలా మనము ఆ ప్రెషర్ డెవలప్ అవుతున్నప్పుడు ఏదో రకంగా కొంతమంది రాణించగలుగుతుంటారు, స్కూల్లో ఎక్కువ మార్కులు వస్తుంటాయి, కొంతమంది తక్కువ మార్కులు వస్తుంటాయి, రకరకాల కారణాలు ఉంటాయి. అయితే మీ తక్కువ మార్కులు ఒకవేళ మీ అమ్మాయో అబ్బాయో తక్కువ మార్కులు వస్తున్నట్టయితే ఆ తక్కువ మార్కులు వచ్చినటువంటి అమ్మాయి అబ్బాయి తెలివి తక్కువడు, వానికి బ్రెయిన్ లేదు, వానికి ఆలోచన లేదు అని మీరు అనగలుగుతారా? మీరు యాక్సెప్ట్ చేస్తారా ఆ విషయాన్ని? ఎవరన్నా ఏ పేరెంట్ అని యాక్సెప్ట్ చేస్తారా? పోనీ అది వాస్తవమా? వానికి బ్రెయిన్ లేదా, వానికి ఆలోచన లేదా? ఎవరైతే క్లాస్ ఫస్ట్ వస్తున్న అబ్బాయి ఉన్నాడో అమ్మాయి ఉన్నదో వానికి ఉన్నటువంటి తెలివి ఈ ఫెయిల్ అవుతున్నటువంటి లేదా తక్కువ మార్కులు వస్తున్నటువంటి అమ్మాయికి లేదా అబ్బాయికి లేదా? ఆ బ్రెయిన్ ఖచ్చితంగా ఉంది. వాళ్ళు ఒక యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, వీళ్ళు ఒక యాంగిల్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. అయితే ఈ కాన్సన్ట్రేషను వాళ్ళు తేడా వల్లనే వాళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. చూడండి, ఇంకొక విషయం ఇక్కడ మీరు గమనించాలి. పాత రోజుల్లో అయితే ఈ మార్కులను బట్టి, సర్టిఫికెట్లను బట్టి, ఇక్కడ వచ్చినటువంటి కొద్ది గొప్ప జ్ఞానాన్ని బట్టి ఉద్యోగాలు దొరుకుతుండే. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే కాబట్టి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది, సమాజం మారిపోయింది, మొత్తం టెక్నాలజీ మారిపోయింది. ఇలా బాగా క్లవర్ అనుకునేటువంటి స్టూడెంట్ టాప్ ఐఐటీలో చేస్తున్నప్పుడు చదివిన సబ్జెక్టు, వాడు చేస్తున్న ఉద్యోగం చేస్తున్నటువంటి ఫీల్డ్ అసలు సంబంధమే లేనటువంటి ఫీల్డ్ అయిపోతున్నది. మరి వారికి సంబంధమే లేనప్పుడు, వాడు చదువుకు చేసిన ఉద్యోగానికి సంబంధం లేనప్పుడు వాడు ఐఐటీ చేస్తేనేమి, ఐటీఐ చేస్తేనేమి, మామూలు ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తేనేమి, పెద్ద ఇంజనీరింగ్ కాలేజ్ చేస్తేనేమి. దానికి ఎగ్జాంపుల్ చెప్తుంటాను. ఐఐటీల్లో చేసి జస్ట్ 40,000 శాలరీ వస్తున్నటువంటి పిల్లలు ఎంతోమంది మీరు గమనించవచ్చు. మాకు తెలుసు చాలామంది. ఎందుకంటే ఐఐటీల్లో టాప్ 10% స్టూడెంట్స్ మాత్రమే లక్షల శాలరీస్ మంత్లీ, అంటే కోట్ల శాలరీస్. ప్రతి ఐఐటీలో ఒక 5-6 7 మాత్రం కోట్ల శాలరీస్ ఉంటాయి. మిగతా మోర్ దాన్ 60-70% వాళ్ళకు 60% లక్ష శాలరీస్ ఉంటాయి. మిగతా 30,000 శాలరీస్ ఉంటాయి ఐఐటీలో కూడా. అదే మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో, సోకాల్డ్ పనికిరాని ఇంజనీరింగ్ కాలేజీలో మీరు అనుకుంటారు పనికిరాని ఇంజనీరింగ్ కాలేజ్ అని, ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి మామూలు స్టూడెంట్స్ చేస్తారు కాబట్టి అందులో చేరి కోట్ల శాలరీ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం చేసుకోవాలి అంటే, ఇప్పుడు వస్తున్నటువంటి మార్కులు కానీ, మనం అనుకునేటువంటి చదువు కానీ అదే పూర్తిగా వానికి కోలామానం కాదు, అదే వాని లైఫ్ను నిర్ణయించేది కాదు. సో మనము పిల్లలను తయారు చేయాల్సింది ఈ మార్గంలో పెట్టుకొని, ఈ ర్యాంకుల మార్గంలో పెట్టుకొని దప్పటిదిప్పుడ బాధి వాని పక్కకు అటు ఇటు ఏమి కానరాకుండా చూసి మొత్తం ఇదే స్ట్రీమ్లో పోతే అలా సక్సెస్ అయ్యేటోళ్ళు కొద్దిమంది ఉంటారు, ఫెయిల్ అయ్యేటోళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దాని బదులు పిల్లవానికి ముందు బాధ్యత నేర్పాలి. మనం చదువు కంటే ముందు బాధ్యత నేర్పాలి. అంటే అక్కడ ఉన్నటువంటి బాధ్యతను, తర్వాత సమయానుకూలంగా బిహేవ్ చేసేటువంటి లక్షణాన్ని, ఈ రెండింటిని కనుక నేర్పినట్టయితే బాధ్యత ఉన్నటువంటి స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ కాడు, ఎక్కడ చెడిపోడు. అట్లా ఈ సమయానుకూలంగా నిర్ణయం తీసుకోగలిగేటువంటి స్టూడెంట్ ఎప్పుడు ఫెయిల్ కాదు. అంటే చూడండి, ఇప్పుడు మనం అనుకుంటున్నాం మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకొని కోట్ల కొద్ది శాలరీ వచ్చినాం అంటే ఏంటి, అక్కడ వచ్చినటువంటి అవకాశాన్ని వాడు ఉపయోగించుకోగలిగాడు కాబట్టి మనకి ఆ శాలరీ వచ్చింది. అదే ఐఐటీలో చిన్న 7వ తరగతి నుంచి రుద్ది ఐఐటీలో చేరి బట్టి ఏదో చేసి ఐఐటీలో చేరి అక్కడ ఉన్నటువంటి 70% స్టూడెంట్స్, 60% స్టూడెంట్స్ 30,000 శాలరీని తెచ్చుకోడు. అంటే తేడా ఎక్కడుంది? ఇక్కడ వీడు సమానుకూల నిర్ణయాన్ని తీసుకోగలిగాడు. వాడు టాలెంట్ ఉందో లేదో అక్కడ దాకా పోయాడు, మన పేరెంట్ ప్రెషర్, ఇన్స్టిట్యూషన్ ప్రెషర్ అక్కడ దాకా పోయాడు. కానీ ఆ బాధ్యత, ఆ సమానుకూల నిర్ణయం తీసుకునేటువంటి మాట్లాడగలిగేటువంటి కెపాసిటీ బిల్డప్ చేసుకోలేకపోయాడు.
అంటే మనిషికి కావాల్సింది ఐఐటి మామూలు ఇంజనీరింగ్ కాలే కాదు, బాధ్యత నేర్పాలి. ఒక స్టూడెంట్ బాధ్యత నేర్పి వాడు ఏ ఫీల్డ్ కన్నా పోనీయండి. ఎందుకంటే టాప్ ఐఐటీలో చేరి వాళ్ళు ఐఐటి వదిలేసి వ్యవసాయం చేస్తున్నామని చూస్తున్నారు, లేదా ఐఐటీలో వదిలేసి చిన్న ఏదో కొత్తగా ఇన్నోవేటివ్గా రెస్టారెంటో లేదా వేరు వేరు బిజినెస్ పెట్టుకోవాలని చూస్తున్నాం. అంటే వానికి దాంట్లో టేస్ట్ ఉండలేదు, వానికి దేంట్లో టేస్ట్ ఉందో అందులో పోవడానికి ప్రయత్నం చేస్తే అందులో ఎక్కువ అచీవ్ కాగలుగుతున్నాడు. సో పేరెంట్స్ మీ ఒకటే, పిల్లలకు మనం నేర్పాల్సింది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ. సెల్ ముట్టుకుంటున్నాడు, ఎప్పుడు 24 గంటలు సెల్ మీదనే ఉంటున్నాడు. ఇలా అందరి సొసైటీ, ఇది మీకు నాకు ఉన్నకు సంబంధించింది కాదు, మొత్తం సొసైటీకి సంబంధించింది. ఇంకా చెప్పండి, పిల్లలు కాదు, ఇంట్లో ఆడవాళ్ళు చూడండి, మీరు మగవాళ్ళు చూడండి, ఎప్పుడు ఇన్స్టాగ్రామ్ పెట్టుకొని చూస్తున్నారు, ఎప్పుడు అవి పెట్టుకొని ఏది అవి అంటారు కదా రీల్స్ పెట్టుకొని చూస్తున్నారు. మరి మనం కూడా బాధ్యత మర్చిపోతున్నాం కదా. మరి మన పిల్లల ముందర మనం రీల్స్ పెట్టుకొని చూస్తుంటే పిల్లవాడిని వద్దనే హక్కు మనకి ఎక్కడిది? ఆ పిల్లవాడిని సెల్ ఫోన్ చూడొద్దనే హక్కు మనకి ఎక్కడిది? ఒక అండం అథారిటీ ఉంది కాబట్టి, పెద్దోళ్ళం కాబట్టి, లోడి బలం చేతి బలం ఉంది కాబట్టి, వాడు చిన్నోడు కాబట్టి, అధికారం ప్రదర్శించగలుగుతాం కాబట్టి మనం అనగలుగుతాం. కానీ నువ్వేమో చూస్తుంటావు, వాడేమో అంటాడు. వాడికి ఏమర్థమైంది అంటే మమ్మీ చూడొచ్చు, డాడీ చూడొచ్చు, నేను చూడొద్దు అనేది డిస్క్రిమినేషన్ అంటే అర్థమైపోద్ది. సో ముందు మారాల్సింది మనం, బాధ్యత నేర్చుకో. పిల్లల ముందు ఎట్లా బిహేవ్ చేయాలనో బాధ్యత నేర్చుకోవాల్సింది మనం. ఆ తర్వాతనే పిల్లల తప్పు. అది పిల్లల తప్పు ఏమాత్రం కాదు, మన పేరెంట్స్ తప్పే అవుతుంది. పిల్లల ముందర మనం ముందు బాధ్యతగా ఉండాలి, ఆ బాధ్యతను పిల్లవానికి నేర్పాలి. సమయానుకూలంగా నీకు మాట్లాడేటువంటి చూడండి, చదువు పట్ల ఒక భక్తిభావాన్ని, ఇన్స్టిట్యూషన్స్ పట్ల, గురువు పట్ల, ఇవన్నీ తల్లిదండ్రుల పట్ల, చుట్టాల పట్ల, పెద్దవాళ్ళ పట్ల ఒక రెస్పెక్ట్ ఇచ్చేటువంటి విధంగా బాధ్యతతో బాధ్యత నేర్పినట్టయితే ఆ పిల్లవాడు ఆటోమేటిక్గా బాధ్యత ఉంటాడు. ఎప్పుడైతే ఆ బాధ్యత వస్తుందో చదువు విషయంలో కూడా అదే బాధ్యత ఉంటాడు. అరే మనం చదువుకోవాలి, సార్ చెప్పిండు, పేరెంట్ చెప్పారు, చదువుకోవాలి అనేటువంటి బాధ్యత వస్తుంది. మనమే అంటుంటే అరే ఆ మ్యాథ్స్ సార్ చెప్పలేరు నీకు, ఏంట్రా వాడు ఈ లెక్క చెప్పలేరు నీకు అని పిల్లవాడి ముందరనే మ్యాథ్స్ సార్ తిడుతుంటే మనం పేరెంట్గా, అరే చెప్పలేదా నీకు, ఏం చేసిండ్రా వాడు, పిల్లవాడి ముందరనే మనం సార్ని తిడుతుంటే ఇక మనకి వానికి ఇక్కడ వస్తుంది బాధ్యత. అంటే సార్ని తిట్టవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. సార్ని తిట్టవచ్చు అన్నాక పక్క జరిగి తల్లిని తిట్టవచ్చు, తల్లిని తిట్టవచ్చు, ఇంకొంచెం పక్కకు ఆలోచించి ఎవరినైనా తిట్టవచ్చు. అంటే ఇక బాధ్యత ఎక్కడ వస్తుంది వానికి? ఆ బాధ్యత లేని పిల్లవాడు ఎట్లా తయారవుతాడు? ఎవరు చెప్పినాడు? అప్పుడు ఎవరు చెప్పినాడు? మూర్ఖంగా తయారవుతాడు. అలాంటి మొత్తానికి మూలం ఎక్కడ అంటే ముందు బాధ్యత నేర్పడం, రెస్పెక్ట్ నేర్పడం. ఆ రెస్పెక్ట్ నేర్పడం అనేది ఏంటి? ముందు మనము పిల్లల ముందర మనం బాధ్యత ఉండాలి, మనం రెస్పాన్సిబిలిటీ ఉండాలి, మనం ఉంటూ వాళ్ళను మనతో పాటు నడిపించాలి. అప్పుడు మాత్రమే, ఎప్పుడైతే బాధ్యత గల పిల్లవాడు ఎప్పుడు కూడా చదువులో వెనుకబడడు, అవకాశాల్లో వెనుకబడడు, అవకాశాలు అందిపుచ్చుకుంటాడు. ఇవన్నిటికి ఒకటే రెస్పాన్సిబిలిటీ. తర్వాత ఆ రెస్పాన్సిబిలిటీతో పాటు కొంత యాక్టివ్నెస్, మనం ఇక స్కూల్లో ఉన్నటువంటి కౌన్సిలింగ్, తర్వాత పక్క ఫ్రెండ్స్ ద్వారా వచ్చేటువంటి కొంత క్రియేటివిటీ, అవన్నీ కూడా కొన్ని యాడ్ అవుతాయి. కానీ మూలం మాత్రం రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అదొక్కటి మీరు మర్చిపోతే, పిల్లలకు అదొక్కటి కనుక నేర్పగలిగితే అన్నీ దాంట్లోంచే వస్తాయి. బాధ్యత కనుక పిల్లలకు నేర్పగలిగితే మిగతా అన్ని లక్షణాలు దాంట్లోంచే వస్తాయి. మూలం అదే, బేస్ అదే, ఆ బేస్ నుంచి అన్నీ వస్తాయి. తర్వాత ఇంకొక విషయం, చదువు ఒక్కటే సర్వస్వం కాదు. సొసైటీ మారిపోయింది, కాలం మారిపోయింది, టెక్నాలజీ మారిపోయింది, అవకాశాలు మారిపోయినాయి. చూడండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ ఇక్కడ విజయ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ విజయ్ చేస్తున్నటువంటి అబ్బాయి ఎంత సంపాదించాలనుకుంటున్నారు మీరు? ఆ అబ్బాయి చదువు ఉండకపోవచ్చు, చదువు పెద్ద లేకపోవచ్చు, అమ్ములు పైకిరా, ఒక మామూలు అబ్బాయి, 2 years క్రితం వరకు ఒక మామూలు అబ్బాయి. ఈ అమ్ములు హైదరాబాద్లో మా ఆఫీస్కి వచ్చినప్పుడు ఇంటర్మీడియట్ సిఈసి తీసుకున్నాడు. నేను అమ్ములు సిఈసి తీసుకున్నావు అంటే నాకు కొంచెం స్టడీ కష్టం సార్ అని చెప్తే, మన ఆఫీసులో వండుకుంటూ ఈ జూపర్ ఎల్ఈడి కంపెనీలో పనిచేసుకుంటూ వీజే నేర్చుకున్నాడు. ఒక్క ప్రోగ్రామ్కు ఈజ్ ఛార్జింగ్ 25,000 రూపీస్ ఒక ప్రోగ్రామ్కు. మొన్న కర్నూలు పోయిండు, నేను బిట్స్ హైదరాబాద్ చేసిండు, ఈరోజు సూర్యాపేటకు వచ్చిండు. నెల రోజుల్లో ఎక్కడ ఖాళీ ఉన్నాడు. నియర్లీ ఈజ్ గెట్టింగ్ 5 lakhs per month. 5 లక్షల రూపాయలు చదువుతున్నాడు. చిన్న పిల్లగాని చూస్తున్నా చాలా గర్వంగా అనిపిస్తే, ఈరోజు వీజే కోసం కాకుండా అమ్ములను పర్చేజ్ చేస్తాను ఇక్కడ తీసుకొని వచ్చిన. ఇటువంటి స్టూడెంట్స్ని చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళు ఇన్స్పిరేషన్గా తీసుకొని కూడా చదువు ఒక్కడే కాదు, చదువుతో పాటు మన స్కిల్ ఒకటి నేర్చుకుంటే ఎంతో డెవలప్ అవుతామని చెప్పడానికి మా అమ్ములే కారణం. ఓకే, చూడండి, అబ్బాయి బాధ్యత తీసుకుంటే
చేస్తుండు అక్కడ. అంటే చదువు రాకపోయినా చదువు గొప్పగా లేదు, ఇంటర్మీడియట్ చేసిండు సిఈసి అంతే. ఆయన అంటే ఇప్పుడు మీ అందరు పేరెంట్ దృష్టిలో ఏంది, సిఈసి అంటే పనికి రావాలి పోతారనే కదా మీ ఉద్దేశం. అంటే మార్కులు తక్కువ రాకపోతే పోరా ఇంకా అలా చెప్పు మనకి ఏదో చదువుకున్న తర్వాత అనే కదా మీ ఉద్దేశం. కానీ బాధ్యతగా అనుకున్నట్టయితే మార్కులతో సంబంధం లేకుండా ఎక్కడికి పోయినా రాణిస్తారని లైవ్ ఎగ్జాంపుల్ అవుపడుతుంది. ఈయన ఇంత సంపాదించుంటే నానా రభస చేసి కష్టపడి ఆ ర్యాంకులు చదివి ఈ ర్యాంకులు తెచ్చి ఆ ఎగ్జాములు తెచ్చి ఐఐటి చేరి 140,000 తెస్తున్నారు. ఎవడు గొప్ప అవుతాడు ఇక్కడ? ఎవడు గొప్ప అంటే వాడు తక్కువ కాదు, వీళ్ళు ఎక్కువ కాదు. ఎవరైనా కానీ బాధ్యతతోటి బిహేవ్ చేసినట్టయితే ఉన్నత స్థానానికి, మనం అనుకున్నటువంటి స్థానానికి. అంటే నేను వాళ్ళని తక్కువ చేస్తలేను, నేను ఐఐటి చేయడం వేస్ట్ అని నా ఉద్దేశం కాదు. అక్కడ వాళ్ళైనా బాధ్యత బిహేవ్ చేసినటువంటి మామూలు స్టూడెంట్ అయినా అది ఒకే రకంగా అంతకంటే ఎక్కువ కూడా సాధించడానికి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం పిల్లవాడికి డిఫరెంట్ టేస్ట్లు, డిఫరెంట్ రకాల వంటకాలు అంటే సొసైటీలో ఉన్నటువంటి వంటకాలు, గేమ్స్ కావచ్చు, లేకపోతే స్పోర్ట్స్ కావచ్చు, ఇంకా ఏదైనా మ్యూజిక్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, డ్రాయింగ్లు కావచ్చు. వానికి ఇంటి దగ్గర ప్రతిదానికి స్కూల్ మీద డిపెండ్ అయితే కాదు. ఏ స్కూల్ అయినా అన్ని ప్రొవైడ్ చేయదు, కొన్ని మాత్రం ప్రొవైడ్ చేయగలుగుతుంది. పిల్లవాడు ఇంటికాడ మన డ్రాయింగ్ ఇంట్రెస్ట్ డ్రాయింగ్ ఇస్తూ ఉంటాడు, మనం ఎంకరేజ్ చేయాలి. మనం కొంత టైం మరీ కంప్లీట్ టైం వేస్ట్ కాకుండా, టైం వేస్ట్ అయ్యేటువంటి పద్ధతిలో కాకుండా వాడి దేంట్లో అయితే కొద్దిగా టేస్ట్ ప్రదర్శిస్తుండో దాన్ని ఎంకరేజ్ చేయాలి, దాన్ని ముందు పోనీయాలి. ఇక్కడ చేసేటువంటి చిన్న హ్యాబిట్, డ్రాయింగ్ వానికి అలవాటు ఉన్నట్టయితే లేదా మ్యూజిక్ వినడం వానికి అలవాటు ఉన్నట్టయితే ఆ చిన్న అలవాటు పెద్ద అయిన తర్వాత ఎక్కడికి దారితీస్తుందో, అది ఎక్కడి వరకు దారితీస్తుందో తెలియదు. ఇంతకుముందు జీవి సార్ చెప్పిండు, సూర్యాపేట స్కూల్లో చదువుకున్న అబ్బాయి అని. సూర్యాపేటలో అయితే మ్యూజిక్ నేర్చుకునే అవకాశమే లేదు కదా, ఇక్కడ మ్యూజిక్ ఇన్స్టిట్యూషన్ లేవు కదా. కానీ వానికి ఉన్నటువంటి ఇంట్రెస్ట్ తోటి అక్కడికి పోయినాక ఆ మ్యూజిక్లో టాలెంట్ తెచ్చుకుంటు. అంటే అందులో చొరవ కల్పించాలి మనం. ఆ పిల్లవాడు దేంట్లో అయితే ఇనిషియేట్ చేస్తుంటాడో దాన్ని ఎంకరేజ్ చేస్తుండాలి. ఏ పని చేసినా, కబడ్డీ ఆడుతున్నా, ఏ ఆట ఆడుతున్నా, పాట పాడుతున్నా, ఏం చేసినా అన్నింటినీ ఎంకరేజ్ చేయాలి మనం వీలైనంత వరకు. అంటే బ్యాలెన్స్ చేస్తూ ఎంకరేజ్ చేయాలి. మనం అంటాం కబడ్డీ ఏదైనా ఆడుతున్నాం, ఊకే ఎగురుడు ఏం పని, ఏం దునపోతులుగా ఎగురుతున్నాం అంటాం, ఏం ఎగురుడు ఇది అంటాం. బట్ ఆ ఎగురుడులోనే ప్రొఫెషన్ ఉండొచ్చు. అట్లానే మొత్తం ఇన్బ్యాలెన్స్ అయ్యేటట్టు, కంప్లీట్ లైఫ్ అంతా ఇన్బ్యాలెన్స్ అయ్యేటట్టు 24 గంటలు దాన్ని చేయమని మనం అనొద్దు. కానీ అది డిస్కరేజ్ చేయొద్దు. వానికి దేంట్లో అయితే ఏ పని అయితే చేస్తుండో, ఇంట్రెస్ట్గా చేసేటువంటి ప్రతి పని మీ దృష్టిలో వెదవ పని కావచ్చు, మీ దృష్టిలో పనికిరాని పని కావచ్చు, కానీ అది పనికిరాని పని అయి ఉండదు, వెదవ పని అయి ఉండదు. దానికి కూడా ఉన్నత స్థాయి ఒకటి ఉంటుంది. ప్రతి చిన్న పనికి ఒక ఉన్నత స్థాయి ఒకటి ఉంటుంది. అది ఆ ఫ్యూచర్లో లైఫ్లో ఎక్కడ ఏ పాయింట్ ఆఫ్ టైంలో అది ఎట్లా ఉపయోగపడుతుందో తెలియదు. కాబట్టి పిల్లల్ని ఎంకరేజ్ చేయడం అలవాటు చేయండి. ఎప్పుడూ సెల్ పట్టుకుంటున్నారు అంటారు కదా, మీరు ఇటువంటి హ్యాబిట్స్ అలవాటు చేసినట్టయితే సెల్ నుంచి దూరంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనకి డ్రాయింగ్ ఉంటే డ్రాయింగ్ చేయడానికి టైం ఇవ్వాలి, లేదా ఇంకేదైనా చేస్తే పాటలు వింటున్నాడు వినడానికి టైం ఇవ్వాలి, కొంచెం స్పేస్ ఇవ్వాలి. అట్లా వాడిని ఎంకరేజ్ చేసినట్టయితే వాడు బాధ్యతగా తయారవడానికి అవకాశం ఉంటుంది. వాని భవిష్యత్తుకు ఒక చిన్న పునాది, ఇటుక పిల్ల మనం వేస్తానికి అవకాశం ఉంటుంది. సో పేరెంట్స్, ముందు మనం పిల్లలను బ్లేమ్ చేయడం కాదు, మనల్ని మనం బ్లేమ్ చేసుకోవాలి. పిల్లవాడు తప్పు చేస్తే అది 90% మన తప్పు, 90 కాదు 100% మన తప్పు. పిల్లవాడు డెవలప్ అయితే 100% మనది కాదు రెస్పాన్సిబిలిటీ. డెవలప్ అయినప్పుడు మనది 100% కాదు, కానీ చెడిపోయినప్పుడు మాత్రం 100% మనదే. పేరెంట్ది కావచ్చు, స్కూల్ది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, 100% మనదే. బాగుపడ్డప్పుడు మాత్రం మనది గొప్ప చేసుకోవడం వీల్లేదు. మనది కాదు, వాడే బాగుపడ్డాడు. సో వీటిని గమనించండి. ముందు బాధ్యత నేర్పేటువంటి ప్రయత్నం చేయండి మీ పిల్లలకు. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ.